ఓం శక్తి భక్తి ఛానల్కు స్వాగతం సుస్వాగతం. ఈరోజు వీడియోలో ముందుగా అందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా సూరేపల్లి గ్రామంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ ఈ వాయులింగేశ్వర స్వామి వారిని దర్శింపజేస్తున్నానండి. సూరేపల్లి గ్రామంలో చక్కగా 2 ప్రభలను తీర్చిదిద్దారు. చూడ చక్కగా ఉన్నాయండి ప్రభలన్నీ కూడా. ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఉన్నాయి. చక్కగా జానపద నృత్యాలు, భజనలు, కోలాటాలు ఇలాంటివన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగిందండి. వచ్చిన భక్తులందరికీ కూడా అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారు. అలాగే మంచినీటిని కూడా ఏర్పాటు చేశారండి. స్వామివారిని దర్శించుకోవటానికి చుట్టుపక్కల గ్రామాలన్నింటినీ నుంచి కూడా ప్రజలు తండోపతండాలుగా వస్తున్నారు. ఇక్కడి వాతావరణం అంతా ఓం నమ శివాయ, హర హర మహాదేవ అంటూ శివనామస్మరణతో మారుమోగిపోతూ ఉందండి. వీళ్ళు చేసిన నాట్యం అయితే చాలా బాగుంది. డప్పులు వాయిస్తున్నారు, అలాగే తలకి నెమల పించాలు, ఎద్దు కొమ్ములు పెట్టుకుని ఉన్నారండి. లోపల వాళ్ళేమో చక్కగా డ్యాన్స్ చేస్తున్నారు. ఈ ఎడ్ల బళ్ళు అనేవి చాలా ఆకట్టుకున్నాయండి. మనం ఎక్కువగా పురాతన కాలం సీరియల్స్ లాంటి వాటిల్లో చూస్తూ ఉంటాము. అలాగే ఇక్కడ అన్నప్రసాద వితరణ కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగిందండి. చక్కగా రవ్వ కేసరి, టమాటా పప్పు, చట్నీ, వంకాయ కూర, బంగాళదుంప కూర, క్యాలీఫ్లవర్ కూర, సాంబారు ఇవన్నీ కూడా వాళ్ళు ఏర్పాటు చేశారు. అలాగే తాగటానికి మంచినీరు, అన్నదానం అయితే చాలా బాగుందండి. మీరు కూడా దగ్గరలో ఉన్నవారు ఒక్కసారి వెళ్ళి ఇక్కడ దర్శించుకోండి స్వామివారిని. ఇప్పుడు స్వామివారు ఉన్న ఏరియాకి వెళ్దాం. ఇక్కడ పొలాలలో వెలిసారండి స్వామివారు. స్వామివారికి చక్కగా అభిషేకాలు అనేవి జరుగుతూనే ఉన్నాయండి. లింగోద్భవ కాలంలో స్పెషల్ పూజలు అనేవి కూడా ఇక్కడ జరుగుతూ ఉంటాయని ఇక్కడ ప్రజలు చెబుతున్నారు. ప్రతిరోజు కూడా ఇక్కడ నిత్య దీపారాధన అనేది జరుగుతూ ఉంటుంది. స్వామివారిని ఎవరు ఇక్కడ ప్రతిష్టాపన చేశారంటండి. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయమామృతాత్. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయమామృతాత్. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఇక్కడ ఈ పొలాల్లో ఉన్న రైతులైతేనండి ఇక్కడ స్వామివారికి అభిషేకం చేసినటువంటి ఈ నీటిని వాళ్ళు పొలాల్లో జల్లుకుంటారంటండి. దానివల్ల పంటలు బాగా పండుతున్నాయి అని ఇక్కడ వారు కొంతమంది చెబుతుంటే విన్నాను. మీరు కూడా వీలైతే ఒక్కసారి స్వామివారికి అభిషేకం చేసిన నీటిని మీ ఇంటి వాతావరణంలో జల్లుకోండి, చాలా మంచిదండి. చక్కగా స్వామివారికి ఈ నిత్య పూజా విధానం అనేది చేస్తూ ఉన్నారు పురోహితులు. వచ్చిన వాడు అందరి చేత కూడా గంగా జలాభిషేకం అనేది స్వామివారికి జరుగుతూనే ఉంటుంది. ఈ రోజంతా జరుగుతూనే ఉంటుంది అని చెబుతున్నారు. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. నాగేంద్రహాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమః శివాయ. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. అందరూ కూడా ఇక్కడ స్వామివారికి అభిషేకం చేయటానికి వేచి ఉన్నారండి. చక్కగా ప్రతి ఒక్కరికి కూడా రాగి చెంబుతో నీటిని అనేది ఇవ్వటం జరిగింది స్వామివారికి అభిషేకం చేయటానికి. చూసారా, అందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా టెంకాయలు కొడుతున్నారు. పాలు తెచ్చుకున్న వాళ్ళు పాలు చేస్తున్నారు. పంచామృతాలు తెచ్చుకున్న వాళ్ళు పంచామృతాలతో కూడా అభిషేకం చేస్తున్నారు స్వామివారికి. తర్వాత ఇక్కడ నందీశ్వరుని కూడా ప్రతిష్టాపన చేసి ఉంచారు స్వామివారికి ఎదురుగా. మీరు కూడా స్వామివారిని దర్శించుకుని అక్కడికి వెళ్ళలేనటువంటి వాళ్ళు ఈ వీడియోలో స్వామివారిని చూసి తరించండి. ఓం నమః శివాయ అంటూ ఈ రోజంతా శివ పంచాక్షరితో ఆ శివయ్యను పూజిస్తూ
శివయ్యను ధ్యానించండి. అనంతరం ఇక్కడ ఉన్నటువంటి ప్రభను ఊరేగించడం జరుగుతుందండి. చక్కగా ఒక బండినైతే తయారు చేశారు ప్రభను ఊరేగించడానికి. ఎద్దులను కూడా ఉంచారండి. చక్కగా ముందు వెనుక అందరూ బ్యాలెన్స్ చేసుకుంటూ చక్కగా ప్రభని ఊళ్ళో ఊరేగించడానికి కదుపుతున్నారు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అంటూ ప్రభను ముందు కదిలించారండి. చూసారా, ఇలాంటి ప్రభులు గోవాడలోను అలాగే క్వారీలోను కోటప్పకొండలోను చూస్తూ ఉంటాము. కాకపోతే ఇవి కొంచెం చిన్నవన్నమాట. ఇక్కడ ఏరియాకి తగినట్లుగా అక్కడ మనం చాలా పెద్ద పెద్దవి చూడొచ్చు. ఇక్కడ దీనికి కూడా ఊరంతా ఊరేగి తిరిగి రావడానికి చాలా సమయం పడుతుందని చెబుతున్నారు ఇక్కడ నిర్వాహకులు. చూసారా ఎంత చక్కగా ప్రభుని ఏర్పాటు చేశారు. ఓం నమ శివాయ. నేను చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయటం మర్చిపో